హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ ధూమ్ధామ్ అడ్డా. ఇలా అడ్డాలో ఎవరు ఉన్నారంటే చూస్తే ఈ అడ్డాని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే అలాంటి స్టఫ్ ని నేను తీసుకురావడం జరిగింది. అడ్డా తర్వాత ఏదైనా డాష్ 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 ఫిల్అప్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మొదలెట్టే అప్పుడే సరసాలు ఎక్కల్లో కూడా సరసాలేనారా సారాజు నిన్ను చూస్తుంటే ఆరిపోయిన చుట్టూ కూడా వెళ్ళిపోద్ది, అంత అందంగా ఉన్నావు. సత్య ఆగనా? వేడి కానిల వెన్నెల నీది, వేడిది అడవి కాసిన చీకట వేడిది, చీకట్లోనే కనిపించదు. వాడికి భార్య పిల్లలు ఏమి లాభం? ఎవరికి భార్య పిల్లలు ఉన్నారు? వాడికి భార్య పిల్లలు ఉన్నారా? ఏ 16 ఏళ్ళ కుర్రోడు అనుకుంటున్నావా? ఎందుకు తిరుగుతున్నా ఏదో బుద్ధి లేక ఫస్ట్ కనెక్ట్ అయిపోయినా అదే ప్రకారం. ఎక్కడ కనెక్ట్ అయ్యారు అది చెప్పండి. ఇక్కడ ఒక మామిడి తోటల అది ఓయమ్మో ఏం చేసావు? మామిడి పళ్ళు కరెక్ట్ కాలేదన్న. ఇదేంది ఇది ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళిన మామిడి తోటలో మామిడి తోటలో ఈవెంట్. హలో, మామిడి తోటలో మామిడి పళ్ళు కోసం వచ్చాడు, కనెక్ట్ అయిపోయింది. అట్లా గుర్తున్నదే ఇంత ఆ గుర్తు కడ మళ్ళీ మామిడికాయలు ఎందుకు కూసుకోక అట్లా వద్దమ్మా వల్గర్ లాంగ్వేజ్ వద్దాం. మామిడికాయలు వద్దాం. చాలా ఎగిరిపోతుంది. మామిడికాయలు అంటున్నాడు వీడు. మామిడికాయలు అన్నట్టు చెప్పు. ఈమెకి అస్సలు కొంచెం మేనస్ లేదు అసలు. నీకుంది కొంచెం అన్న బుద్ధి జ్ఞానం అస్సలు లేదు. నీ ముఖం. కనుకో మామిడి పండు అంటే తప్పు కనుకోకు. ఎన్టీఆర్ తో పాట తెలుసా? బంగినిపల్లి మామిడి పండు కూతకొచ్చింది, చిలకే కొట్టడి జామ పండు నా దగ్గరికి వచ్చింది, అలాగన్నావా? తోటదో అలాగే అలాగే పూటదో అలాగే నువ్వు మామిడి పండు అనమాట. అలాగే ఓకే. గుత్తి గుత్తి ద్రాక్ష పళ్ళు గుత్తి, యాపిల్ గుత్తి, దయచేసి ఇవి నేను ఇవి లేవా? దాని పళ్ళు గుత్తి లేదా? గౌరవించండి. నాటకం చేయకు. ఇప్పుడు ఏకి ఇస్తే అన్నది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు తమిళ కోసం ఏకి ఇస్తే అత్తడు అంటది కానీ ఆమె అసలు అనేదన్న. అసలు విషయం మర్చిపోయాను. అసలు విషయం కంగ్రాచులేషన్స్, బాయ్ ఫ్రెండ్, మంచి బాయ్ ఫ్రెండ్, 25 years బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఎప్పుడు? ఒక 6 months అవుతుంది. కంగ్రాచులేషన్స్. చూసావమ్మా? నాకేం తెలుసు? నీకు తెలీదా? ఉండడం తెలియదా? లవర్ అంటారా? హలో హలో హలో, నా పేరు చెప్పలేదు. నేను మరి ఏది తొండిపడికి ఎవరు దొరికాడు? ఎవరు దొరికాడు చెప్పు. ఒక లవర్ దొరికాడని తెలుసు. అదే లవర్ ఎవడో 25 years. మళ్ళీ 25 చెబుతున్నాడు. మా దగ్గర డబ్బులు తీసుకొని మేము పెట్టిన ఫుడ్ తిని మా ఇంటికి తీసుకెళ్ళి అన్ని వీడియోలు చేసుకొస్తే మా వీడియోల మీద కొడుకులు అంటే నీకు ఎవరు కొడుకులు ఉన్నారు? కొడుకులు అంటే చాలా మంది ఉన్నారు. సామి చరణ్ కొడుకు, వైజాగ్ సత్య కొడుకు, కర్నూలు రాజు కొడుకు, చాలా మంది కొడుకులు ఉన్నారు. అమ్మ స్ట్రైక్ ఎందుకు వేయించానమ్మా? నేను ఛానల్ నీకు ఇచ్చేసాను. ఏ తప్పు చేసినా నువ్వే చేస్తావు. తప్పు ఎవరన్నా చేస్తే ఛానల్ నువ్వే స్ట్రైక్ వేయాలి. అలాగే నువ్వు వేసావు, నా మీద చెప్పలేడతారంటే వీళ్ళు. అతను ఏమని అడుగుతున్నాడు? మీ ఓనర్ చెప్తే నేను వేసిన, లేకపోతే నేను ఎందుకు వేస్తాను? నన్ను అడగలేదు. తప్పు చేసిన వాళ్ళకి స్ట్రైక్ వేస్తాను అంటే వేయమ్మన్నానమ్మా. తప్ప తెలియదు. తెలుసు తెలుసు అన్ని. ఎవరు బాబు గారు సొమ్ముందని నా వీడియోలు నువ్వు పెట్టేసుకుంటావు చెప్పు ఒక్కసారి. ఎంతమంది? 15 మందికి వేసాడు. వీడు ఒక్కడికే వేయలేదు కదా, 15 మందికి. రాజు, నువ్వు వీడియోలు తీసుకునేటప్పుడు ఆ పర్మిషన్ తీసుకో. అది నా ఇంటి ఏంటి డబ్బులు తీసుకుని నీ వీడియో నా వీడియోలు ఎందుకు పెట్టుకున్నావు చెప్పకుండానే? దూరం కొంచెం నాటుకొని చెప్తున్నావు. నాటుకున్న పోని మీదికి వస్తున్నాయి. ఎందుకు వేక్షణ చేయకు. శోభనం పెళ్లి కూతురు లేక ఇలాగా శోభనం పెళ్లి కూతురు ఏమి అన్నట్టు నేనేమో ఆడుతున్నా. వీళ్ళిద్దరిని కలిపింది నేనే. అదే అనుకున్నా ఎట్లా కలిసిర్రు అని. ఈయన కర్నూలు రాజు యూట్యూబర్ అనమాట. తీసుకొచ్చావు కూడా చేస్తాడు. అలా చేయించని తీసుకొచ్చావు. అదో మాట్లాడతారా? పెళ్లిళ్ళు బాగా చేసుకుంటారు. ఎందుకు? మీ ఛానల్ కదా పెళ్లి అయింది. కాదమైన చేసుకోమంటే అమ్మాయి నా కర్మ కాలిపోయి వీళ్ళు 2000 ఇంకొక 2000 4000 హాస్పిటల్ వెళ్తే వీళ్ళు ఏది చేయమంటే అది నాటమంటే నాటాలి. ప్యాడ్ తీయమంటే తీయాలి, పీ తీయమంటే తీయాలి, ఏది చేయమంటే చేస్తున్నాను. పెళ్లి చేసుకోమని కొత్త కండెట్లు అన్నారు. చేసుకుంటే అందరూ తిట్టేస్తున్నారు. చేసుకుంటే కుర్రోళ్ళు మామూలు మంచివాళ్ళు చేసుకున్నారు, ముసలోళ్ళు చేసుకోవాలి. బయట నుంచి కామెంట్లు. అది సీరియల్లో నమ్మట్లేదు ఎవరు కూడా. చేసిన జనగారి వీడు నన్ను ఎందుకంటాడు? పెళ్లి తాట ఎందుకు వచ్చింది ఏమో ఎవరు చూస్తే స్వామి మళ్ళీ ఏ పెళ్లి కావాలన్నా కొట్టాననుకో ఆ వైట్ పళ్ళు అన్ని ఊడిపోతాయి. యథవేక్షణ చేయకి రాదు. అదేంటి ఆల్రెడీ ఉన్నాడు కదా. ఏంటి నేను తోడు నిన్ను చేయమని పెళ్లి? అమ్మా ఆమె కావాలంటే మస్తు మంది మరే ఇలా చీటికి ఏడుకోడు వస్తాడు. యథవేక్షణ చేయకి రాజు. నేను అంటే వీడు కూడా లైన్ వేయడానికి వస్తాడు. కరెంట్ లైన్ అయిన పట్టుకొచ్చి 70 సంవత్సరాల రాకేష్ ఎప్పుడు వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన నెంబర్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. ఈ రోజు కూడా ఒక వీడియో చేసి పెట్టాము. ఒక పాట ఏం పాట అది
నాకు నెల నెల వారానికి ఒకసారి, ఆ. 6 నెలలకి ఒకసారి, అది వారానికి నీకు ఇస్తా హాయి అనేది పాట ఉంది కదా, బూత్ పాట. ఆ పాట అది చేశాను. బూతు పాట ఏంటి, మంచి పాటే అది. మీరు ఒకసారి పాడండి అమ్మా, ఒకసారి అది పాడండి. నాకు తెలియదండి. అవునా? వారానికి ఒకసారి అదే గుర్తున్నది. ఆహా. అదే శృతి హాసన్ అవును. రామ్ చరణ్ ఆహా. వారానికి 1000 నాకు నా ఇంటికి వచ్చి 1000 అనేది ఉంటుంది కదా. అది అయ్యయ్య రెండు వచ్చే పాటలు లేకపోతే మాని. అందరం గిందం జాతనై అనేది పాట ఉంటుంది కదా. ఆ లిరిక్స్ మనకు అర్థం కాలేదండి. ఓకే. వీళ్ళు చేసాడు ఆ పాట చూడండి, పెట్టా- ఆ పాట పెట్టాము. వెంటనే పెట్టేశారండి కామెంట్లు. ఓకే. ఆడికేమో వాడి మాట్లాడు, నేను ఆ నెంబర్ కావాలని అడుగుతున్నాను. ఎందుకట? ఎందుకంటే లవ్ చేయడానికి. ఓకే. ఇక్కడ చూడు, ఒక జయప్రద, ఆ, ఒక శ్రీదేవి, ఆ, ఒక అనుష్క, ఆ, ఒక నయనతార, ఆ. ఎంతమంది ఉన్నారు ఈ పక్క నుంచి. లాస్ట్ లో చింపాంజీ. అలాగే సిల్క్ స్మిత. ఇదిగో సింపాంజీ జడుచుకుంటూ నైట్ ఎవరన్నా చిన్నపిల్లలు చూస్తే ఉమెన్ క్యాగేజ్ చెప్తారు. బస్సులో వెళ్తున్నామన్నా, ఆ. ఒక చిన్న బాబు పక్కన కూర్చుంది, వాళ్ళ మదర్ భయపడి ఇంటర్వ్యూ చేసింది. నిజమా? తాజేంటర్ అనుకున్నా. అమ్మా అబ్బాయి సీట్ లో నేను కూర్చున్నా, ఏమ్మా వీళ్ళు లేగుడు, ఆ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు, ఈ అబ్బాయి అక్కడ మారితే ఆ అబ్బాయి సీట్లో కూర్చున్నా. తల్లి అనుకో చూసి మా అబ్బాయి కాదండి ఆ సీటు అన్నారు. అమ్మ ఖాళీగా ఉన్నదని కూర్చున్నాను, లేదా అబ్బాయి ఇక్కడ కూర్చోని నేను అక్కడ కూర్చున్నాను అన్నాడు. ఈయన తల్లించేసాడు చూసినావా, చాంచాడు ఈడు ముఖం మండిపోను. నేను మళ్ళీ ఉన్నానా, వీడు ఉన్నాడా, గడ్డం అతికించుకున్నట్టు. ఎంత మంచిగా చూపిద్దామని మంచి చీరలు కట్టించి, ఇది ఏమంటారు ఊర్లలో పేడకి చేస్తారు కదా, అట్లా చూపిద్దామంటే నాకు నచ్చదు. అట్లా మళ్ళీ ఆ చేతులు పేడలు పెట్టే చేతులా? చేయించారు తప్పది. చేయించారు. రెస్పెక్ట్ ఇవ్వండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. అంతే. అది ఫస్ట్ జనరేషన్ అని, సెకండ్ జనరేషన్ అని. అమ్మ నన్ను అన్నారని చెబుతున్నాడు వాడు, నేను చెప్పాను. ఎవరైనా మనుషులే కదా. అవును. కాదు, ఇప్పుడు ఆమె పేడల చేతులు ఎందుకు పెట్టదు? మళ్ళీ ముష్టి అడిగించాడు. అమ్మ ఏంటంటే అమ్మ షాప్ అంటే బిస్కెట్లు ఏంటి అమ్మ ఏమని ఇచ్చిందా వాళ్ళు? ఎవరు? అవునా? దాంట్లో బిస్కెట్లు లాగేసుకుంటాడు. అయ్యో, అప్పుడు మళ్ళీ నేను లాగేసుకున్నాను. అవునా? షూటింగ్ వరకే అది. ఆ. అయ్యో. ఆకలిస్తుంది కాదు, అవన్నీ పక్కన పెట్టు. రియల్గానే. హలో, అసలు రాకేష్ మాస్టర్ అంటే పెద్ద సెలబ్రిటీ. ఆయన పెద్ద సెలబ్రిటీ ఎందుకంటే ఆయన ఒక నాగార్జున కొరియోగ్రఫీ చేశారు. తర్వాత ప్రభాస్ చేశారు, పునాదులు తవ్వేస్తాడు ఈయన. ఒక ప్రభాస్ చేశారు, ఒక మహేష్ బాబు చేశారు. అంత పెద్ద రాకేష్ మాస్టర్ కానీ ఎలా గ్యాలం వేసి పట్టుకున్నావు, ఎలా లవ్ చేశారు? నేను లవ్ చేసిన అవ్వ, మరి ఎలాగా నేను లవ్ ఏం చేయలేదు. మీ ఇద్దరు జోడి ఎలా తగ్గింది? భద్ర అన్న ఆయన వంట చేస్తే నెలకు 15,000 బతికంతా అంతా చూస్తే ఇల్లు రాస్తాను అంటే, అబ్బమ్మ నువ్వు షూటింగ్ లో ఎండ కొండనగా తిరగక్కర్లేదు, అయ్యమ్మో పెట్టేస్తాడంటే నా గుండె నున్నగా చేసాడు. ఏం చేసి ఏం చేశాడా, 5 లక్షలు పట్టిపోలేదా, రోజుకి 500 తింటాం. 1,80,000 వచ్చేయమ్మా యూట్యూబ్ లోనే కప్పుడు. అవునవును. ఇలా శుభ్రంగా పెట్టాడు. పైనుంచి. ఓకే. అవును, ఇవి అన్ని బాగానే కానీ మళ్ళీ సుందరమేనా మీ పేరు? మళ్ళీ అబ్బో, మళ్ళీ సుందరాంగుడు అంటే ఇంకా బాగుంటుందేమో. సుందరాంగ్. మీ సుందరాంగుడు ఎక్కడ కలిసిండు? నేనే మామిడి తోటలో కలిపి. కలిసి. ఈయన యూట్యూబర్ కదా, నాకు ఆర్టిస్టులు కావాలనుకుని నా దగ్గరకు వచ్చాడు. వచ్చినాక చాలా మంది తీసుకెళ్ళా కర్నూలు. నేను, ఉప్పల బాలు, ఈ మేడం, మేమందరం వెళ్ళాం. వీడియో చేసుకున్నాం. ఇలా రా అన్నది చెప్పమ్మా అంటే, అయ్యమ్మ కర్మ, అమ్మ. ఎట్లేమని? నేనా పిలిచింది, పిలిచి రాజు జుట్టు పట్టుకోవాల్సి వస్తుంది రాజు, రివర్స్ పెడుతున్నావా? నెమ్మదిగా నా దగ్గరకు వచ్చాడమ్మా, ఏ లక్ష్మమ్మ ఇలా రా, కర్రోడుకి నెంబర్ ఇవ్వకలువు అన్నాడు. మంచోడు కాదంటే, అలా కాదు సత్య చెప్పిండు. నెంబర్ అలా తీసుకుంటే ఎందుకు, నా పర్మిషన్ లేకుండా నీకు ఎవరికి నెంబర్లు ఇవ్వకు అన్నాడు. సరేనమ్మా అంటే మళ్ళీ వీడు అలా వెళ్ళిపోతే నెమ్మదిగా వచ్చేసాడు నల్లేగా. వచ్చేసి లక్ష్మమ్మ ఒకసారి అలా రా అన్నాడు. ఏంటి నన్ను ఎవరు రేపు చెప్తాడా అని నేను అనుకున్నాను. చేస్తే హ్యాపీ కదా నన్ను అప్పుడు ఇలాంటివాడా, అయ్యో ఇక లేడు. సరే, రాజు పిలిచింది స్టోరీ బాగుంది. అయితే సరే అని అక్కడ యథార్థంగా బాబాయ్ ఒట్టిగా ఒక ట్రాక్టర్ ఉంది. అయ్యో, నా ట్రాక్టర్ ఉంటే నేను కూర్చున్నాను. ఏమో అంటే ఇలా చూసుకున్నాడు అటు, లేదు సత్య వస్తున్నాడేమో చూసుకున్నాను. నాకు భయం వేసింది, ఏంటి చెయ్యమని పట్టుకుంటాడంటే నాకు భయం వేసింది. కానీ అలాంటి కాదు, తెలిసింది ఏంటమ్మో చెప్పుకుంటే అటు ఇటు చూసుకుని, అమ్మా నీ నెంబర్ ఇయ్యమ్మా అన్నాడు. అమ్మా అన్న అంటే, నీకు ఈ వీడియోలు అదే ఇంటర్వ్యూలు ఇస్తానమ్మా, షార్ట్ ఫిల్మ్ అవి చేస్తాను అంటే అప్పుడు ఇచ్చానమ్మా. అంతే. మళ్ళీ మన్నాడే నాకు కృష్ణగారి పార్క్ ఎక్కిస్తాడు. అమ్మ నీకు 500 ఇస్తాను, వీడియో తీసుకుంటాను అన్నాడు. ఇంకంతేనమ్మా, అప్పటి నుంచి అంకితం.
వీడి వల్ల నేను బాగుపడ్డాను, నా వల్ల వీడు బాగుపడ్డాడు. ఓకే. కాకపోతే 2-3 నెలల నుంచి ఇంటికి రావడం, అమ్మ టిఫిన్ తిన్నావా, అమ్మ లేసావా, అమ్మ కూర, అమ్మ మటన్, అయ్యో. అమ్మ హోటల్, ఆహా. దోశ, Oh my God. వీడియో చేసుకుంటున్నాడు. ఆహా. ఇంకేమొస్తాడు, ఇంకా ఇంత వయ్యారంగా చేసుకుంటున్నాడు. అయిపోయింది. అయిపోయింది, నా బతుకు ఉన్నాయి. హలో, అయ్యయ్యో. నువ్వు ఒక్క విషయం మాత్రం అబద్ధం చెప్పావు. నేనా? రాజు అడిగితే నెంబర్ ఇవ్వద్దని నేను అన్నానా? అదే ఎవరికే వద్దన్నావు, రాజే కాదు ఆడు నెంబర్ అడుగుతున్నా అన్నా ఇస్తే ఎవరికే వద్దన్నావు. రాజు పేరు ఏమని చెప్పాను అక్కడ. రాజెవరు దీంట్లో? అక్కడ తోటలో చాలా మంది మగాళ్ళు ఉన్నారు. సుందర ఎవరు? అలాగే కొత్తగా కలిపారు మనిషి అక్కడ ఒకడు. తోటలో చాలా మంది మగాళ్ళు ఉన్నారు. ఆ. ఆ మగాళ్ళు వచ్చి నాకు కనక మనిషి నెంబర్ కావాలి. ఇదే కదండి, ఎక్కడైనా వెళ్తే చెప్తారు ఫస్ట్ ఎవరికి నేను ఒకటే నెంబర్ చెప్తా, మీరు ఇవ్వమంటారు. ఆడవాళ్ళు నెంబర్ ఇవ్వకండి, ఉమ్. ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తా. అంతేగాని పలానా వారికి ఇవ్వద్దని అవునులే. అలా నాన్నకి అనలేదు.